పబ్లిక్ అవుట్ న్యూస్‌కి స్వాగతం. వాతావరణంలో చేంజెస్ మనం చూస్తున్నాం. ఎడతెరిపికి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల ఎఫెక్ట్ ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది? మరి ఏ విధంగా ఉండబోతుంది? ప్రజలకేం చెప్పదలుచుకున్నారో మనతో పాటు మాట్లాడేందుకు వాతావరణ శాఖ అధికారిని నాగరత్న గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మరి ఇప్పుడున్న పరిస్థితిలో వర్షాలు ఇంకా ఎన్ని రోజులు కురిసే అవకాశం ఉంది? ఈ ఎఫెక్ట్ ఎట్లా ఉండబోతుంది? ప్రస్తుతానికి వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే, ఏ ఉపరితల ఆవర్తనం ఏదైతే ఉందో జార్ఖండ్ ఆ ప్రదేశాల్లోని ప్రస్తుతానికి అది గ్యాంజెటిక్ వెస్ట్ బెంగాల్ వైపు మూవ్ అయ్యి అక్కడ 7.6 కిలోమీటర్ల ఎత్తున కొనసాగుతుంది. అయితే ఇంకొక విండ్‌షియర్ జోన్ ఒకటి 19 డిగ్రీస్ నార్త్ నుండి 22 డిగ్రీస్ నార్త్ మధ్యన కేంద్రీకృతం అయ్యింది. వీటి యొక్క ప్రభావం వల్ల ఈరోజు తెలంగాణలో విస్తారంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. అయితే ఎక్కువగా చూసుకున్నట్లయితే ఇవి సెంట్రల్ జిల్లాల్లోని కేంద్రీకృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొన్ని పశ్చిమ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, తూర్పు జిల్లాల్లోని కేంద్రీకృతం అయ్యి ఉండే అవకాశాలున్నాయి. అయితే పశ్చిమ జిల్లాల్లోని కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లోని మోస్తారు వర్షాలు 1, 2 చోట్ల భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలున్నాయి. యెల్లో వార్నింగ్స్ జారీ చేయటం జరిగింది. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో, అలాగే యాదాద్రి, జనగాం, వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం ఆ ప్రాంతాలన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశాలున్నాయి. అయితే ఈరోజు ఉదయం నుంచి కూడా ఇట్లాంటి సిచ్యువేషన్ కంటిన్యూ అవుతున్నాయి. సాయంత్రం వరకు కూడా ఇట్లాంటి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కొనసాగే అవకాశాలున్నాయి. ఆ తర్వాత క్రమేపగా తగ్గి రేపు ఉదయం వరకు కూడా ఈ క్లౌడీ కండిషన్స్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఏరియా ఆ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే రానున్న 24 గంటల్లో తేలికపాటి వర్షాలు, ఒకప్పుడు కొన్ని చోట్ల మోస్తరు వర్షం కూడా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత క్రమేపగా తగ్గి రానున్న 3, 4 రోజుల వరకు కూడా ఈ క్లౌడీ కండిషన్స్ కానీ, ఒక్కొక్కప్పుడు తేలికపాటి వర్షం 1, 2 చోట్ల డ్రిజిల్ కండిషన్స్ కూడా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో ఈరోజు విస్తారంగా కురిసినప్పటికీ రేపటి నుంచి కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు 1, 2 చోట్ల కూడా ఉండే అవకాశాలున్నాయి. గాలులు గూడా విపరీతంగా వీస్తున్నాయి మేడం. ఈ ఎఫెక్ట్ ఇంకా ఉండబోతుందా? రాగల 3 రోజులు ఎట్లా ఉండబోతుంది? వ వ అంటే ఎడతెరిపి లేకుండా ఇట్లనే వర్షాలు కురిసే అవకాశం ఏమైనా ఉందా? ఈరోజు రాత్రి నుంచి ఇవి తగ్గుముఖం పడతాయి. షియర్ జోన్ వీక్ అవుతుంది. అయితే మనకు ఆహ్, తెలంగాణ రాష్ట్రంలో రేపు నుంచి కొన్ని చోట్ల మాత్రమే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలుంటాయి. అట్లాగే చాలా మటుకు కూడా తేలికపాటి వర్షం రేపు, ఎల్లుండి ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో గూడా డ్రిజిల్ కండిషన్స్ గానీ, అదే వెరీ లైట్ గానీ, లైట్ రెయిన్ గానీ, రాత్రిపూట గానీ, తెల్లవారుజామున పూట గానీ ఉండే అవకాశాలున్నాయి. ప్రజలకు గాని, అధికారులకు గాని ఏం చెప్తారు మేడం? మామూలుగా ఇప్పుడున్న పరిస్థితిలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అంటే కొన్ని జాగ్రత్తలు, ముందు జాగ్రత్తలు. ప్రస్తుతానికి లైట్ రెయినే ఉన్నాయి. యాక్చువల్లీ ఏంటంటే, ఈ రెయిన్ కండిషన్స్ వల్ల ఎక్కువగా గూడా క్లౌడీ కండిషన్స్ ఉంటున్నాయి. క్లౌడీ కండిషన్స్‌లో ఉండి సన్నీ కండిషన్స్ అవి తక్కువగా ఉంటున్నాయి. సో, ఇట్లాంటి వాతావరణంలో వచ్చేవంటి హెల్త్ కండిషన్స్‌లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళు జాగ్రత్త వహించాలి. నెక్స్ట్ ఈ ఎక్కువగా సన్నీ కండిషన్స్ లేవు కాబట్టి ఏమైనా ఫీవర్స్ అవి కూడా వచ్చే అవకాశాలుంటాయి హెల్త్ కండిషన్స్. నెక్స్ట్ ఈ ఎక్కడైతే మనకి నీళ్ళవి నిలుస్తాయో అక్కడ ఈ ట్రాఫిక్ అది కూడా కొంచెము స్లోగా వెళ్ళే అవకాశం ఉంటుంది. సో, పేషెన్స్ తోటి ట్రాఫిక్‌ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ ఇంకొకటి చూసుకున్నట్లయితే వెహికల్స్ అవి కూడా జారే అవకాశం ఉంటుంది. వాటర్ పూలింగ్ అది ఉన్న చోట ఈ జాగ్రత్తలు వహించాలి. ఈ పీడనం అన్నది మేడం, గాలి చాలా విపరీతంగా వీలుస్తుంది. చెట్లు గూడా పడిపోయే అవకాశం ఉంది. ఎంత ఉంది అసలు పీడనం? పీడనం అది తక్కువగానే ఉంది. కానీ గాలి మాత్రం ఒక్కొక్కప్పుడు వేగవంతమైన గాలి ఆపోజిట్ డైరెక్షన్‌లో వీచే అవకాశం ఉంది. 30-40 కిలోమీటర్ స్థిరంగా వీచే అవకాశాలున్నాయి. 30-40 కిలోమీటర్స్ పర్ అవర్. సో, అట్లాంటప్పుడు ఈ గాలికి వీచినప్పుడు చెట్లు కొమ్మలవి విరిగిపడే అవకాశాలున్నాయి. సో, ఆ 5, 10 మినిట్స్ జాగ్రత్త వహించాలి. సాధారణంగా గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అసలు వర్షాలు ఎక్కువ ఉన్నాయా? తక్కువ ఉన్నాయా? చాలా మట్టుకు అసలు జూలై, జూన్‌లో అంటేనే ఎక్కువ వర్షాలుంటాయి. కానీ ఈసారి జూలై లాస్ట్ వీక్ వచ్చేసరికి వర్షాలు బాగా విస్తారంగా కురుస్తున్నాయి. జూలై, ఆగస్ట్ అనేది పీక్ రెయిన్‌ఫాల్ సీజన్ తెలంగాణకు. సెప్టెంబర్‌లో వచ్చేసరికి కూడా సెకండరీ పీక్ హైదరాబాద్, సౌత్ తెలంగాణలో బాగా వర్షాలు కురుస్తాయి. అయితే
లాస్ట్ ఇయర్‌తో కంపేర్ చేసుకుంటే లాస్ట్ ఇయర్‌లో ర్యాండమ్‌గా రెయిన్స్ అవి కురవటం జరిగింది. లాస్ట్ వీక్ ఆఫ్ జులైలో మనకి అత్యధికంగా 1 ఆర్ 2 డేస్‌లో వర్షం అది నమోదవటం జరిగింది. కానీ ఈసారి స్థిరంగా గూడా ఈ వర్షాలవి కురవటం, లో ప్రెషర్ ఏరియా ఫార్మ్ అయ్యి మనకు కూడా మోస్తారు వర్షాలు, భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కూడా స్థిరంగానే ఉండటం. సో, ఇట్లాంటి సిట్యుయేషన్స్ అవి డిఫరెన్సెస్ అవి చూస్తున్నాం ఇప్పటిదాకా. ఇప్పటివరకు నమోదైన అత్యధిక వర్షపాతం ఎక్కడ నమోదైంది? ఏ విధంగా ఉంది? ఎక్కువగా కూడా నిజామాబాద్ ఏరియా, అలాగే ఈ భద్రాద్రి, కొత్తగూడెం, ములుగు ఆ ప్రాంతాల్లోని, వరంగల్ సెకండరీగా ఇలాగ హైయెస్ట్ రెయిన్‌ఫాల్స్ ఈ జిల్లాల్లోని ఎక్కువగా నమోదవటం జరుగుతోంది. అత్యల్పంగా ఏమైనా హైదరాబాద్‌లో ఏమైనా ఉంటుందా? ఈసారి ఎక్కువ ఉండబోయే అవకాశం ఏమైనా ఉందా? ఇట్లాగే మోస్తారు వర్షాలు కురుస్తాయి. హెవీ రెయిన్స్ అవి మనం చూడాలి. ప్రస్తుతానికి లో ప్రెషర్ ఏరియా అది ఏమి సౌత్ కోస్టల్ ఏపీ వైపు ఫార్మ్ కావట్లేదు. అదొస్తే గనుక హైదరాబాద్‌లో గూడా ఎట్ మోస్ట్ హెవీ రెయిన్స్ ఉంటే ఛాన్స్. థ్యాంక్ యూ మేడం. ఓకే. మొత్తం మీద అంటే హైదరాబాద్‌తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఒక మోస్తారు వర్షాలైతే కురుస్తున్నాయి. ఇంకొక రాబోయే 24 గంటల్లో కూడా ఇదే విధానం ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వర్షాలు తగ్గుతాయి తప్ప ఇంకా పెరిగే అవకాశం అయితే లేదు. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి చాలా సాధారణం కంటే కొంత మేరకు తక్కువనే వర్షపాతం నమోదైంది. ఇంకా ఈ జూన్, జూలై, ఆగస్టులోనే ఎక్కువ వర్షపాతం నమోదయ్యేందుకు అవకాశం ఉంది కాబట్టి ఈసారి కూడా కురిసేందుకు ఎక్కువ అవకాశం ఉందని చెప్తున్నారు.